ఫ్రెండ్స్, వీక్లీ ఆటో అప్డేట్స్ ఎపిసోడ్ 24కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి మార్చ్ 6, 2026. ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. ఈరోజు మనతో పాటు విజార్డ్ సార్ అయితే లేరు. ప్రజెంట్ విజార్డ్ సార్ లీవ్లో ఉన్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. అందుకే నెక్స్ట్ వీక్ జాయిన్ అవుతాడు. ఇంక మన ఆటో అప్డేట్స్ చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసరికి అప్డేట్ వార్ జరుగుతుంది కదా, దాని గురించి మెయిన్ చాలా మంది ఏమంటున్నారు, పెట్రోల్ డీజిల్ దొరకదు, ఇంకా వెళ్ళిపోయి క్యాన్లతో కొట్టించుకుంటున్నారు, ఫుల్ ట్యాంకులు చేయించుకుంటున్నారు. అండ్ ఒక అతను అయితే 1000 లీటర్ల డీజిల్ వాటర్ ట్యాంక్ లాగా ఉంటుంది కదా, దానిలో నింపుకొని 1000 లీటర్ డీజిల్ తీసుకెళ్లిపోతున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత గవర్నమెంట్ రియాక్ట్ అయింది. అసలు ఎందుకు వచ్చిందంటే ఇష్యూ, ప్రజెంట్ వార్ నడుస్తుంది ఇజ్రాయెల్, అమెరికా అండ్ ఇరాన్ మధ్యలో. మనకు వచ్చే ఆయిల్ అక్కడి నుంచి రావాలి, రూట్ నుంచి అయితే రావాలి. అక్కడ నుంచి మనకి దగ్గర 40-50% అయితే వస్తుంది క్రూడ్ ఆయిల్. సో అది ఇప్పుడు రిస్క్లో పడింది. అండ్ రష్యా నుంచి కూడా వస్తుంది, మనకి రష్యా నుంచి కూడా 35% అయితే వస్తుంది. ఇప్పుడు మన గవర్నమెంట్ ఏం చెప్తుందంటే, మన దగ్గర ఆల్రెడీ ఆయిల్ రిజర్వ్స్ అయితే ఉన్నాయి, 50 రోజులకు సరిపడా ఉన్నాయి. 50-60 డేస్ వరకు మనం మేనేజ్ చేయొచ్చు ఉన్న ఆయిల్ తోటి. అండ్ ఒకవేళ అవసరమైతే రష్యా నుంచి తెప్పిస్తామని చెప్తున్నారు. రష్యా నుంచి ఆల్రెడీ 95 lakh barrels అయితే తెప్పిస్తున్నారు. సో ఆయిల్ గురించి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, మీరు ఆవేశపడిపోయి ఫుల్ ట్యాంకులు చేయించాల్సిన అవసరం లేదని చెప్పేసి గవర్నమెంట్ చెప్తుంది. సో ప్రజెంట్ అయితే వార్ ఒక 1 month అలా నడుస్తుందేమో, తర్వాత సర్దుమణిగిపోతుంది, మళ్ళీ మనకి నార్మల్గానే అయిపోతుంది. అండ్ రేట్లు కూడా పెరుగుతాయి అని చెప్పేసి అందరూ అజ్యూమ్ చేస్తున్నారు. పెట్రోల్ డీజిల్ రేట్లు కూడా పెరగవచ్చు అని చెప్పేసి. దాని గురించి ఇంకా క్లారిటీ లేదు. వార్ సినారియో కాబట్టి డిమాండ్ ఉంటే ఖచ్చితంగా రేట్ అయితే పెరుగుతుంది. చూద్దాం మరి ఏమైతే. నెక్స్ట్ మనకి జార్ఖండ్ మెకానిక్ తన ఆల్టో 800ని ల్యాంబోర్గినీ లాగా తయారు చేశాడు. ఇక్కడ మీకు చూడొచ్చు, స్క్రీన్ మీద కనిపిస్తుంది. దీనికి 18 inch వీల్స్ పెట్టాడు. లోపల కూడా 2 సీట్లే ఉంటాయి. ఇంటీరియర్ పెద్దగా చేంజెస్ అయితే లేవు, ల్యాంబో ఇంటీరియర్స్ లాగా అయితే ఉండవు. కానీ బయట మాత్రం చూడడానికి మాత్రం ల్యాంబోర్గినీ లాగా కనిపిస్తా ఉంది. అందరు దీన్ని వింతగా అయితే చూస్తూ ఉన్నారు. మొత్తం ఇతరే మాడిఫికేషన్ చేశాడు అనమాట. ల్యాంబో పార్ట్స్ తీసుకొచ్చి ఏం పెట్టలేదు దీనికి. అతనే మొత్తం కటింగ్ కానీ, క్రాఫ్టింగ్ కానీ, వెల్డింగ్ కానీ ఎవ్రీథింగ్ అతనే చేసుకున్నాడు. మొత్తం అతనే తయారు చేశాడు. దీనికి అతనికి అయిన కాస్ట్ వచ్చేసరికి 4 లక్షల రూపాయలు పడింది ఇలా కన్వర్ట్ చేయడానికి కార్ని. కాకపోతే ఇది లీగల్గా యాక్సెప్ట్ చేయరు, పోలీసులు పట్టుకున్నారు అనుకోండి, సీజ్ చేస్తారు. నెక్స్ట్ మనకి బేబీ డిఫెండర్ అయితే రాబోతుంది. మార్చ్ 10వ తారీఖు దీన్ని అన్వీల్ చేయబోతున్నారు. ఎవరు తీసుకొస్తున్నారంటే రెనో వాళ్ళు. దీని పేరు వచ్చేసరికి రెనో బ్రిడ్జర్. ఇది sub 4 meter కేటగిరీ కిందకు వస్తుంది. చిన్న సైజ్ ఎస్యూవి అండ్ తక్కువ రేట్లో రావచ్చు. 10-12 లక్షల దగ్గర దీని ఎక్స్‌షోరూమ్ ప్రైస్ అయితే ఉండొచ్చు. దీని ప్రొడక్షన్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. ఇక్కడే దీన్ని అసెంబుల్ చేయబోతున్నారు తమిళనాడు ప్లాంట్ లో. అండ్ ఇది మనకి చేతికి రావడానికి మనం కొనుక్కోవాలంటే మాత్రం 2027 ఎండింగ్ అయినా అవ్వచ్చు, లేకపోతే ఎర్లీ 2028 ఇది ఎక్స్పెక్టెడ్ అనమాట. దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనకి మార్చ్ 10వ తారీఖు తెలుస్తాయి. మార్చ్ 10వ తారీఖు దీన్ని అన్వీల్ చేయబోతున్నారు. చూడడానికి మాత్రం డిఫెండర్ లాగా కనిపిస్తూ ఉంది, చిన్న సైజులో అయితే ఉంది. మార్చ్ 10th ఇది అన్వీల్ చేసిన తర్వాత ఇంకా ఎక్కువ డీటెయిల్స్ వేస్తే అప్పుడు ఇంకా మాట్లాడదాం. నెక్స్ట్ మనం మెర్సిడీస్ వి క్లాస్ని తీసుకొని వచ్చింది. ఎంపీవీ ఇది, అంటే టొయోటా వెల్ఫైర్కి, లెక్సస్ LMకి, MG M9కి వీటికి కాంపిటీటర్ అని చెప్పొచ్చు. సెలబ్రిటీ కార్ అంటారు కదా, స్టైలిష్గా డోర్ ఇట్లా ఓపెన్ అయ్యిద్ది, కార్లోంచి దిగుతారు. ఇట్లాంటి మీరు చాలా చూసే ఉంటారు రీల్స్. సో ఇట్లాంటి కేటగిరీ కిందకు వస్తుంది ఇది. దీనికి ఎక్స్‌షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి 1.4 CR ఉంది. ఆన్ రోడ్కి వచ్చేసరికి 1.7 CR వరకు పడుతుంది. దీనిలో మనకి 2 వేరియంట్స్ అయితే ఉంటాయి. పెట్రోల్ ఇంజన్లో వస్తుంది V300 అండ్ డీజిల్ కూడా ఉంటుంది V300D. 2 లీటర్ టర్బో ఇంజన్సే. పెట్రోల్ ఇంజన్ వచ్చేసరికి పవర్ 231 పవర్ ప్రొడ్యూస్ చేస్తే, టార్క్ వచ్చేసరికి 330 Nm టార్క్ ఉంటుంది. అదే డీజిల్ ఇంజన్ వచ్చేసరికి 237 పవర్, టార్క్ వచ్చేసరికి 500 Nm వరకు ఉంటుంది. ఎక్కువ మంది డీజిల్ ప్రిఫర్ చేస్తారు ఇట్లాంటి కేటగిరీస్లో. ఇవి మనం బ్యాక్ సైడ్ కూర్చుంటాం కదా, లగ్జరీ వెహికల్స్ అంటారు కదా, బ్యాక్ సైడ్ మీకు లాంజ్ సీట్స్ ఉంటాయి కదా, ఫస్ట్ క్లాస్ క్యాబిన్ సీట్స్ లాగా ఉంటాయి. ఆ టైప్లో అయితే మీకు 2 రిక్లైనర్స్ అయితే ఉంటాయి. అండ్ దానికి మీకు హీటింగ్, మసాజ్, వెంటిలేషన్ ఇంకా అన్నీ ఉంటాయి అనమాట. దీనికి మొత్తం 6 seat ఆప్షన్ అయితే ఉంటుంది. 7 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, 360 కెమెరాస్ ఉంటాయి. బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళకి 12.3 inch డిస్ప్లేస్ అయితే ఉంటాయి. 15 speaker బ్రంబెస్టర్ సౌండ్ సిస్టమ్ ఉంటుంది. సో ఓవరాల్ అయితే మాత్రం ఇది ఒక లగ్జరీ ఎంపీవీ మర్సిడీస్ నుంచి. దీనికి కూడా మార్కెట్లో మంచి డిమాండే ఉంటుంది. వెల్ఫైర్ కూడా మంచి డిమాండ్ అయితే ఉంది ఇప్పుడు. దాని కాంపిటీటర్గా దీన్ని మనం చూడొచ్చు. నెక్స్ట్ మహీంద్రా BE6 బ్యాట్మ్యాన్ ఎడిషన్ మన ఛానల్ వీడియో కూడా చేసి ఒక మీరు చెక్ చెప్తే కార్డ్స్లో తెసి కానీ మీరు చెక్ చేయొచ్చు. దీనికి మామూలు డిమాండ్ అయితే లేదు. ఫస్ట్ ఒక 300 కార్స్ తీసుకొచ్చారు. తర్వాత డిమాండ్ ఎక్కువ అయిపోయేసరికి ఇంకొక 700 యాడ్ చేసి మొత్తం 999 కార్స్ అనమాట. 999 కార్స్ మొత్తం ఇండియా వైడ్ అమ్మారు వీటిని. ఇప్పుడు ఇంకా దీనికి డిమాండ్ బాగుందని చెప్పేసి ఇంకా కొన్ని కార్స్ని తీసుకోవడానికి మహీంద్రా చూస్తున్నట్లు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. దీని బుకింగ్స్ కూడా తీసుకుంటున్నారు. మార్చ్ 10వ తారీఖు బుకింగ్స్ స్టార్ట్ అవుతున్నాయి. డెలివరీస్ వచ్చేసరికి ఏప్రిల్ 10వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ మనకి అల్ట్రావైలెట్ X47 ఈ బైక్, ఈవీ బైక్ ఇది. దీనికి ఇప్పుడు నార్మల్గా మనం MGలో చూసాం,
ఎంజీ ఇప్పుడు విండ్సర్ ఈవీ వీటికి చూసుకుంటే బ్యాస్ సిస్టమ్ తీసుకొని వచ్చారు. అంటే బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ అని చెప్పేసి ఉంటుంది దీని ఫుల్ ఫామ్. సో బ్యాటరీ మనం సపరేట్ కట్టుకోవచ్చు ఈఎంఐ లాగా. బైక్ కాస్ట్ ఇది 2.5 lakh దాకా ఉంటుంది. ప్రజెంట్ ఈ బాస్ సిస్టమ్ తీసుకోవాలనుకుంటే 1.49 lakh ఎక్స్ షోరూమ్ కి అయితే వస్తుంది. మంత్లీ 2500 రూపీస్ అయితే మనం బ్యాటరీకి ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. సో ఇది సిస్టమ్ ఇది. ఈ బైక్ 10.7 kWh బ్యాటరీతో వస్తుంది. అండ్ దీని టాప్ స్పీడ్ చూసుకుంటే 145 వరకు వెళ్ళొచ్చు. దీని పవర్ వచ్చేసరికి 40 HP ఉంటుంది. అండ్ టార్క్ వచ్చేసరికి వీల్ లెవెల్లో 610 Nm ఉంటుంది. 0 to 100 8.1 సెకండ్లో అయితే వెళ్ళగలదు. అండ్ ఈ బైక్లో అడాస్ ఫంక్షన్స్ కూడా ఉంటాయి అన్నమాట. లైన్ కీప్ అసిస్ట్ కానివ్వండి, ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్ ఇట్లాంటివి ఉంటాయి. అట్లాంటి కొన్ని ఫీచర్స్ కూడా అయితే ఉంటాయి. నెక్స్ట్ మనకి ట్రయంఫ్ వాళ్ళు ఆల్రెడీ అనౌన్స్ చేశారు 400cc బైక్స్ ఉండవు. ఇంకా మీకు ట్రయంఫ్ స్పీడ్ 400 కానివ్వండి, స్క్రాంబ్లర్ కానివ్వండి, 400cc ఇంజన్స్ ఏమైనా ఉన్నాయో అవన్నీ తీసి పడేస్తున్నారు. ఇప్పుడు 350cc తీసుకురాబోతున్నారు ఏప్రిల్ నుంచి. అండ్ కేటీఎం కూడా 390 ఉన్నాయి. కేటీఎం డ్యూక్ 390 ఇట్లాంటివి ఉంటాయి కదా, వాటి ప్లేస్లో 350cc ఇంజన్స్ తీసుకొని రాబోతున్నారు. బజాజ్ కూడా డామినార్ 400 కానివ్వండి, NS 400 కానివ్వండి, ఇట్లాంటి వాటిని తీసేసి 350cc ఇంజన్స్ తీసుకురాబోతున్నారు. ఇవన్నీ తయారు చేసేది బజాజ్ ఇంజన్స్ అన్ని. వాటి నుంచి వీళ్ళందరూ వాడుతూ ఉంటారు. మెయిన్ రీజన్ GST బెనిఫిట్స్ కోసం. GST మనకి 18% ఉంటుంది 350cc బిలో బైక్స్కి. అదే మనం 350cc అబోవ్ వెళ్తే 40% అవ్వద్ది. కాస్ట్ చాలా వరకు తగ్గుతుంది. అందుకని చెప్పేసి 350cc అయితే వెళ్ళబోతున్నారు. అలా అని చెప్పేసి 400cc బైక్స్ కంప్లీట్గా తీసేయరంట, ఉంటాయంట ప్రొడక్షన్లో. మీరు కావాలంటే 400cc బైక్స్ కూడా కొనుక్కోవచ్చు. అవి ఇక్కడ నుంచి తయారు చేసి బయటకి ఎక్స్పోర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇక్కడ నుంచి బయట కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తారంట 400cc బైక్స్. మనం కావాలన్నా కానీ మనం కొనుక్కోవచ్చు అన్నట్లుగా అయితే చెప్తున్నారు ట్రయంఫ్ వాళ్ళు, కేటీఎం. ఇవి ఫ్రెండ్స్ ఈ వీక్ ఆటో అప్డేట్స్ అయితే. రేపు ఒక వీడియో అయితే వస్తుంది ఆటోమొబైల్ ఛానల్లోనే. ఓనర్షిప్ రివ్యూ ఫార్చునర్ది, అది కూడా 1,30,000 kilometers అది తిరిగింది అది. సో అది వీడియో ఒక చెక్ చేయాలనుకుంటే రేపు మన ఛానల్ అయితే వస్తాక నేను చెక్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆటోమొబైల్ ఛానల్ని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో సెలవు. బాయ్.